వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. సేవకు ప్రతిరూపం పద్మశాలీలు. పరపతి సంఘాలతో సరికొత్త బంధుత్వం. రిలేషన్షిప్ మరింత బలపడుతుంది. కళాకారులను సన్మానించిన శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘం. అట్టహాసంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన గడ్డం కేశమూర్తి. వేముల నాగరాజు సేవకు ప్రతిరూపం పద్మశాలి కులస్తులని, తమకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే కులం పద్మశాలి కులమని సీనియర్ పాత్రికేయులు గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు అన్నారు. ఆదివారం శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘం మొదటి సర్వసభ్య సమావేశం న్యూ సాయంపేటలోని లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా సీనియర్ పాత్రికేయులు, వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మిమిక్రీ కళాకారుడు బొమ్మ శ్రీనివాస్, గాయకురాలు సనాశ్రీ పేదరికంలో పుట్టి కష్టపడి పనిచేసుకుంటూ ఎంబీబీఎస్ సీటు సంపాదించిన సంధ్యతో పాటు నృత్య కళాకారుని గుండు వర్ణికను శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మిమిక్రీ కళాకారుడు శ్రీనివాస్, గాయకురాలు శ్రనాశ్రీ పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ముఖ్య అతిథులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గడ్డం కేశవమూర్తి, వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పద్మశాలి కులస్తులు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, పరపతి సంఘాల ఏర్పాటుతో సరికొత్త బంధుత్వాలు ఏర్పడతాయని, కుల బంధుత్వం మరింత బలంగా మారుతుందని తెలిపారు. పద్మశాలి కులస్తులు పరపతి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని, రాజకీయంగా రాణించేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ సేవా సంఘం అధ్యక్షులు వైద్యం రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి గైని సత్యనారాయణ, అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆనందం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వైద్యం గౌతమ్, వెంగల వేణుగోపాల్, భావన, ఖుషి, వల్భుదాసు, సాంసుందర్, దేవసాని సదానందం, పాము శ్రీనివాస్, బండ వివేకానందం, మిఠపల్లి కిరణ్, సిహెచ్ శ్రీనివాస్, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. భవిష్యత్తు గురించి చెప్తానండి మా వాడు. ఓకే, భవిష్యత్తు కాలం గురించి ఇప్పుడే చెప్పేస్తారు. సరే, ఇలా మనం సరదాగా ప్రజెంట్ అన్ని విషయాలు ముక్కు కూడా తీసేద్దాం. కన్ను ఉన్నాయి కదా, హలో ప్రాణం ఉంది కాబట్టి కన్ను ఉన్నాయి కాబట్టి కన్ను ఆడిస్తుంది. ఆ కన్ను కూడా తీసేద్దాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మరి ఎంత పెద్ద వాళ్ళమైనా ఎంత గొప్ప వాళ్ళమైనా సంఘంలో కలిస్తే మాత్రమే మన అభ్యున్నతి ఉంటుంది. అలాగే మన కులానికి సంబంధించి కూడా తలా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది, ఒక్కొక్క మార్గం, ఒక దాంట్లో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. అలాంటి ప్రావీణ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. కాబట్టి మన ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు. ఇట్లా ఉమ్మడిగా మనం అందరం కలిస్తే ఒకరికొకరికి సమస్యలు వచ్చినా మరి ఏమైనా ఇంట్లో కార్యక్రమాలు కావచ్చు, కొన్ని చెప్పుకునేవి కావచ్చు, చెప్పుకునేవి కావచ్చు, ఉమ్మడిగా ఎవరైనా శత్రువులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే వేరే కులాల్లో చూస్తే తోకలు, మన పేరు వెనుక చివరిలో తోకలు ఉంటే చాలా ఒకరికొకరికి పరిచయం లేకపోయినా ఏదైనా విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఒక్కటవుతున్నారు. ఆ ఐక్యత విషయంలో మనకు కొంత ఈ ఎదిగ కానప్పటికీ కూడా ఐక్యత విషయంలో మనం కొంత వెనుకబడి ఉన్నామనేది ఎవరికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం వచ్చిన పని వేరు. ఇప్పుడు భక్త మార్కండేయ సేవా సమితికి సంబంధించి మన కార్యక్రమానికి హాజరయ్యాం కాబట్టి ప్రతి పద్మశాలి కూడా ఐక్యత కోసం కృషి చేసేందుకు ఈ వేదిక కూడా ముందుండాలి. మేమంతా కూడా కలిసి వస్తాం. మంచి చెడులో ఒకరికొకరు ఉన్నాం. ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి, ఇంత పెద్దవాళ్ళకైనా వస్తాయి, మామూలు వాళ్ళకు కూడా వస్తాయి. ఆర్థిక పరమైనవి కాకుండా వేరే ఒక మాట చెప్తే అయ్యే పనులు ఉంటాయి. కొన్ని మనం ఒక శక్తిగా ఉన్న మన తెలుగు పోవద్దనే భయంతో కూడా ఎవరైనా మనకు హాని తలపెడితే వాళ్ళు దూరం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి
ఇలాంటి కార్యక్రమాలు పొదుపు ద్వారా కూడా జరుగుతుంటాయి. వాటికి తోడ్పాటు అందించడమే కాకుండా దాదాపుగా 15-16 మందితో ప్రారంభమైన సేవా సమితి ఇప్పుడు 100 మందికి చేరింది. హనుమకొండ జిల్లాలో ఉన్న ఎవరినైనా చేర్చుకోవడానికి మన పద్మశాల అయితే చాలా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇంతకుముందు రాజగోపాల్ గారు చెప్పిండు. ఈ సరస్వతి పుత్రులం మనం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం, ఆర్థికంగా కూడా స్థిరపడ్డాం. సేవకు ప్రతిరూపం పద్మశాలి. అంటే చిన్న ఉదాహరణ, నేను పుట్టకముందే అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడింది. నేను పుట్టకముందే హైదరాబాద్లో మనకు హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అంటే మన కుల బాంధవ్యులు ముందు చూపుతోని సేవలో ముందున్నారు